అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో మరి మన దేశాన్ని గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి మన వీరులకి, మన సైనికులకి అందరూ కూడా మనోధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ కూడా దేశం అంతా కూడా మరి ఎప్పుడైనా తెలియడానికి చక్కటి సందేశానికి ఇచ్చినటువంటి సందేశించడానికి ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రతి ఒక్క పౌరుడిని ప్రాణాలను కూడా మరి ముందులో పెట్టుకొని చేయడానికి ఇచ్చిన ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో మనందరూ కూడా వెంబడి ఉండి వారికి మనధైర్యాన్ని ఇచ్చి వారిని పోరాట స్ఫూర్తిని అందరూ కూడా మనము పెంపొందించుకొని మనందరూ కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరం కూడా మన దేశ సైనికులకి, మన దేశానికి గురించి అందరూ ఒకటే ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి మరి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్కి గుణపాఠం చెప్పినటువంటి మరొకసారి తప్పకుండా మన ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పి ఆ సందర్భంగా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ, ఎవరైతే మన నాయక్ గారు మురళీ నాయక్ గారు మొన్ననే ప్రాణాలు విడడం జరిగింది కాబట్టి వారి కుటుంబాన్ని కూడా మన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చాలా అందరూ కూడా పొద్దున్నే 6 మంది కూడా మన సైనికుల కోసం మనమందరం మన దేశానికి మేము కూడా మీ సపోర్ట్ ఉన్నాం. మా మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే మాదిరిగా మా కానీ, మా పెద్ద హరీశ్వర్ కానీ అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరూ కూడా సైనికులకు మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल कुचल के खुचल के रख दो। एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా హరీశ్వర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భారత్, జై భారత్, భారత్ మాతా కి,
Jai Hind. Good morning to everyone. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి విద్యాలయాలను గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని, వివేక్ గౌడ్ గారిని, మేనేజ్మెంట్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ గా అనుకుంటాం దేశ సరిహద్దులంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం, కానీ దేశ సరిహద్దులంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం. ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ మరి మన దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. మనం చూసాం 26/11 ముంబైలో తాజ్ హోటల్ మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు. ఆ ఉగ్రవాదులను పట్టుకొని ప్రపంచం ముందు ఇది పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత మన భారతదేశానిది. చివరికి మన భారత పార్లమెంటు మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూసాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ లాడెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా, భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే. ఇక దేనికైనా సహనానికి, ఓపికకు ఒక హద్దు ఉంటది. చాలా సంవత్సరాలు చూసాం. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను కులముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికీ ఉన్నా మరి కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా భారత సైనికులారా, మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలున్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతనే మా అందరికీ గర్వకారణం, మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్. Now it's the time to pay tribute to our national anthem. I request all the students to kindly raise their flags straight, do not swing it, and stand straight. Okay, so I request to kindly पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा
चंचल जलधि तरंगा तव शुभ नामे जागे